కొంతమందికి కంటెంట్ చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు చేయలేరు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్ లేకపోవడము, లేదంటే ఒకరికి యాక్టింగ్ చేయాలని ఉంటుంది, ప్లస్ వాడికి కంటెంట్ రాయడం ఉండదు. ఇట్లాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? డెఫినెట్లీ అందుకే మనము ఇది కమ్యూనిటీ ఎందుకు చెప్తున్నామంటే, సో యాక్చువల్లీ రీసెంట్ లాస్ట్ వీక్ కూడా ఒక స్టోరీ కంటెంట్ తో వస్తాను నేను, నా దగ్గర యాక్టర్స్ లేరు, సో మీరు దానికి హెల్ప్ చేస్తారంటే ఎస్ డెఫినెట్లీ. సో ఈ కమ్యూనిటీ అనేది మిమ్మల్ని అందరినీ ఒక చోట తీసుకురావడము. సో ఓకే నాకు యాక్టింగ్ వచ్చు, లేదు ఇంకో డైరెక్షన్ చేస్తున్నారు, సో మా దగ్గర ఈ రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఏదో గ్రూప్ లేదు, బట్ వెరీ గుడ్ కంటెంట్ ఉంది నా దగ్గర, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది అనేటి వాళ్ళకి ఈ కమ్యూనిటీలో మీరందరూ ఒక గ్యాదర్ అవుతారు అనమాట. ఇది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లా క్రియేట్ చేసి మిమ్మల్ని అందరూ ఒక చోట తీసుకొస్తా. ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ అనుకోండి, నేను సో నేను మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటాను, ఇంకొకటి యాక్టింగ్ కోసం అప్రోచ్ అయి ఉంటాడు, ఇంకోటి ఎడిటర్ ఉంటాడు, సో వీళ్ళంతా కలిసి ఒక టీమ్ లా వర్క్ చేయొచ్చు. సో వీళ్ళందరికీ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ పెడుతున్నాం, వాట్సాప్ గ్రూప్ లో ఒక సెపరేట్ గ్రూప్స్ పెడుతున్నాం, అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి జరుగుతున్నాయి. సో గ్రూప్ ఈస్ గ్రోయింగ్ గ్రాడ్యువల్లీ అనమాట. సో మీరు ఎంతమంది వస్తారో మీ ఇంట్రెస్ట్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కంటెంట్ రాసుకొని పెట్టుకునే, సరే ఇది చాలా బాగుంది కంటెంట్, నాకు చేయాలి ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరైతే ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఏంటంటే మాలాంటి వాళ్ళకి కానీ ఇంకా కొంచెం ఎవరికైనా కూడా హెల్ప్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్ లోకి వచ్చి యూట్యూబ్ లోకి వచ్చి కనిపించాలనుకున్న వాళ్ళకి కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఏదైనా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్స్పోజ్ అవ్వడం వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు.